శ్రీ బమ్మెర పోతనామాచ్యుల వారి గజేంద్ర మోక్షం. తాత్పర్యం జంపని పేరి శాస్త్రి గారు. ఇప్పటిదాకా మనం గజేంద్రుడు వనంలో విహరిస్తూ కొలలలో అడుగుపెట్టి మొసలి బారిన పడడం, తర్వాత భగవంతుడిని శరణాగతి చేయడం, ఆ పద్యాలన్నీ విన్నాం మనం. ఇప్పుడు ఇక్కడ 78వ పద్యం నుంచి శ్రీమన్నారాయణుడు ఆ భక్తుడి బాధ విని అతనికి సహాయం చేయడానికి, అతనికి వచ్చిన ఆపదను తీర్చడానికి ఉపక్రమిస్తున్న ఘట్టనలు మనం విందాం. 78వ పద్యం. విశ్వమయతలేమి వినియునూరకయుండి రంబుజాసనాదులడ్డుపడక విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియు తనకడ్డ పడదలంచే. ఈ విధంగా గజేంద్రుడు వేడుకున్నా బ్రహ్మ మొదలైన వారు శక్తిలేమిం చేసి విని ఆ గజేంద్రుడికి తోడ్పడక ఊరకున్నారు. అయినా అప్పుడు శ్రీ మహావిష్ణుండు విశ్వరూపుండు సర్వేశ్వరుండు సర్వవ్యాపియు సర్వోత్కృష్టుడు అగుటచేత తాను భక్తునకు అడ్డం వచ్చి అతని ఆపదలు తొలగించి రక్షింపదలచిన వాడయ్యను. 79వ పద్యం మనకందరికీ కూడా తెలిసిన పద్యమే, అందరికీ ఇష్టమైంది. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సరహ ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు విహల నాగేంద్రము పాహి పాహి అన ఉయ్యాలించి సంరంభి అయి. అంటే వైకుంఠంలో రాజనగరి లోపల గొప్ప మేడయందు కల్పవృక్షముల ఉపవనములో అమృత సరోవరం యొక్క తీరంలో చంద్రకాంతమణులు చెక్కి కల్వపూలు పరచిన పాన్పు మీద శ్రీ లక్ష్మీదేవితో కూడి విహరించుతున్నవాడగు ఆపన్న జనశరణ్యుడు అయిన శ్రీమన్నారాయణమూర్తి తన భక్తుడైన గజరాజు నొచ్చినవాడై నాథా నన్ను కావుము అని ప్రార్థించుచుండగా ఆ మొరలను విని తత్తరపడుతూ లేచి సిరికించెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారమున్ చీరటభ్రకపతిం పన్నింపడాకర్ణికాంతర తమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధత శ్రీకుచో పరిచేలాంచలమైన వీరుడు గజప్రాణ వనోత్సాహి అయి. అలా శ్రీమన్నారాయణుడు తాను భక్తపరాధీనుడు కావున తన భక్తుడకు గజేంద్రుని ఆపద తొలగించి కాపాడగోరి బయలుదేరి ఆ తొందరలో లక్ష్మీదేవితోనూ చెప్పక శంఖచక్రాలను ధరించక బంటులను కూడా తీసుకొనక గరుడుని మీద కూడా ఎక్కక జారిన జుట్టు ముడివేసుకోక లక్ష్మీదేవితో ఒకప్పుడు వాదులాడుతుండి వేడుకగై తానీడ్చిపట్టిన ఆమె పైట కొంగును కూడా విడవక ఆ పైట కొంగు ఈడ్చుచునే బయలు వెడలెను. 81వ పద్యం. ఇట్లు భక్తజన పాలన పరాయణుడును నిఖిల జంతు హృదయారవింద వదన సంస్థితుండు అగు నారాయణుండు కరికులేంద్ర విజ్ఞాపిత నానావిధ దీనాలాపంబులాకర్ణించి లక్ష్మీకాంతా వినోదంబులం తగులు సాలించి సంభ్రమించి దిశలు నిరీక్షించి గజేంద్ర రక్షాపరత్వంబును అంగీకరించి నిజ పరికరంబు మరలనవధరించి గగనంబునకు ఉద్గమించి వేంచేయునప్పుడు అలా ఆయన భక్తులకు జనులను రక్షించడమే ముఖ్య కార్యంగా గలవాడు. అన్ని ప్రాణుల యొక్క కమలముల వంటి మనస్సు అనేడు ఇంటియందు బాగుగా అమరినవాడు. అలా ఏనుగు గుంపుల మేటి యొక్క పలుతిరుగులను దేవిరింపు మాటలు ఆకర్ణించి లక్ష్మీదేవితోడి చెర్లాటలను ఇష్టము విడిచి తత్తరపడి దిక్కులు చూచి గజేంద్ర రక్షాపరత్వమును అంటే గజేంద్రుని రక్షణమే ప్రధాన కార్యంగా కలిగి ఉండడాన్ని ఒప్పుకుని తన ఆయుధములను పోవుటకు ఆనతిచ్చి ఆకాశమునకు ఎగిరి తరలినప్పుడు అంటే బయలుదేరినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 82వ పద్యం. తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతముందాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకీ శంఖచక్ర నికాయంబును నారదుండు
ధ్వజినీకాంతుండు రావచ్చి రొయ్యన వైకుంఠపురమున కలుగువారాబాల గోపాలమున్. భక్తరక్షణ తత్పరుడగు శ్రీమన్నారాయణమూర్తి అట్లు తత్తరపడుతూ పోతున్నప్పుడు కారణమేమో తెలియగోరి లక్ష్మీదేవి అతనిని వెంబడించింది. ఆ లక్ష్మి వెంబడి అంతఃపురాంగనలు కూడా వచ్చారు. వారిని గరుత్మంతుడు వెంబడించాడు. ఆ గరుత్మంతుని వెంబడి శంఖ చక్ర గద ధనురాదులగు ఆయుధాలు వచ్చాయి. వాని వెంబడి నారద మహర్షి, విశ్వక్సేనుడు కూడా వచ్చారు. వారి వెంబడి వైకుంఠంలో ఉన్న జనులు, పిల్లలు మొదలు గొల్లల వరకు అందరూ ఒక్కరు కూడా తప్పకుండా అందరూ వచ్చారు. 83వ పద్యం. తదనంతరంవ ముఖారవింద మకరంద బిందు సందోహ పరిష్యంద మానానంద నిందిందిర యగునయ్యిందిరాదేవి గోవిందకర సమాకృష్యమాణ సంవ్యాన వేలాంచలయైపోవచ్చు. ఆ లక్ష్మీదేవి తన ముఖము అను కమలము నుండి స్రవించు పూదేనను క్రోలుటకై తొమ్మిదలు మోమున వాలియుండగా తన కొంగు విడిచిపెట్టక శ్రీ విష్ణువు మరపుచే ఈడ్చుకొని పోవుచుండగా అతనిని వెంబడించి పోవచ్చు ఇట్లు తలపోసెను. అంటే ఆవిడ ఇలా అనుకున్నారు. తనవేంచేయు పదంబు పేర్కొననాథ స్త్రీ జనాలాపములు వినెనో మృత్యులు మృచ్చలించిరో కలుల్ వేద ప్రపంచములన్ ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడు ఏడి చూపుడు అని ధిక్కారించిరో దుర్జనులు. శ్రీమన్నారాయణుడు తానెక్కడికి పోవచ్చున్నాడో చెప్పడు. ద్రౌపది మొదలైన ఆదరవు లేని స్త్రీలెవరైనా నాధామము రక్షింపుము అని పిలిచిన మాటలను వినెనో సోమకుడు మొదలగు క్రూరరాక్షసులు వేదములను దొంగిలించుకొని పోయిరో ఆసురులు ఇంద్రుని నగరిపై దండెత్తి వచ్చిరో దుర్జనులు భక్తులను చూసి ఏడి విష్ణువు చూపు అని తిరస్కరించి అడిగిరో అని వితర్కించుచు తాటంకాచల నంబుతో భుజనట ధమ్మిల్ల బంధంబుతో శాటీ ముక్త కుచంబుతో న దృఢంచెంచత్ కాంచితో స్థీర్ణల లాటలేపముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో కోటీంద్ర ప్రభతో నురోజభరసం కోచ ద్విలగ్నంబుతోన్. లక్ష్మీదేవి తన ప్రాణనాథుడు పోతున్నప్పుడు ఎలా పోతున్నాడో ఎక్కడికి పోతున్నాడో తెలియమిచే నా సంగతి తెలియగోరి తావు తొలగియుండు కమ్మల సరిసేసుకొనకుండాను విడిపోయిన కొప్పును చక్కగా తురుముకోకుండాను తొలగిపోయిన పైటను సరిగా వేసుకోకుండాను వదులుగా ఉండి కదులుతున్న మొలనూల్ని బిగకట్టుకోకుండాను కోటి చంద్రుల కాంతిని పోలు ముఖము అందంతో కూడినదై నొసట బొట్టు మాసి ఉండగా తన పైట చెరుగు తన ప్రాణనాథుడు చేతితో లాక్కొని పోతుండగా వంగిన నడుము కలదై అడిగేతనని కడువడి జను నడిగిన తను మగుడ నుడువడని నడయుడగన్ వెడవెడ జిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు చెడిమ నడుగిడి నెడలన్. ఆ లక్ష్మీదేవి ముందుకు పోయి తన ప్రాణనాథుడు అంత వేగిరంగా ఎక్కడికి ఎగుతున్నాడో తెలియగోరి ముందుకు అడుగుపెట్టింది. తనకతడు బదులు చెప్తున్నో చెప్పడో అని అడుగు పెట్టకుండాను మరల మెల్లమెల్లగా తొట్టుపాటుతో కూడా ఒక అడుగు ముందుకు పెట్టబోయి ఏమోనో అని వెరచి అడుగు పెట్టక నిలిచిపోవును. 88వ పద్యం. నిటలాలకములంట నివురజుంజుమ్మని ముఖసరోజము నిండ ముసురుదేటు లళులజోవక జిల్క నల్లనల్లన చేరి యోష్టబింబద్యుతులొడియ నురుకు శుకముల దోల చక్షుర్మీనములకు మందాకినీ పాఠేన లోకమెసగు మీనపంక్తులు దాట మెయిదీగెలోరాయ శంపాలతలు మింట సరణిగట్టు శంపలను జయింప చక్రవాకంబులు కుచేగంబు ద్రాకి క్రొవ్వు సూపు మెలత మొగులు పిరిది మెరుగు తెగయుపోలే జలదవరుడు వెనుక జనడునప్పుడు. ఆ లక్ష్మీదేవి మేఘము వెంబడి మెరుపు పోవునట్లుగా నీలమేఘఛాయగల శ్రీ మహావిష్ణువును వెంబడించిపోతుండగా ఆమె యొక్క నొసట నుండి ముంగురులను చూసి వనికాంతి మీరుటకై తుమ్మెదలు గుంపులుగా ఆ లక్ష్మీదేవి యొక్క మోము నిండా మూగాయి. తుమ్మెదలను తోలేటప్పుడు ఆ లక్ష్మీదేవి పెదవి అనే దొండపండును పొడుచుటకై చిలుకలు వ్రాలాయి. ఆ చిలుకలను తోలగా
మందాకిని నది యందలి పెద్ద చేపలామె నేత్రములు అనే చిన్న చేపలను తినడానికి వ్యాపించాయి. చేపల గుంపును తొలివేయగా శరీరమును లతతో ఒరచుటకై మెరుపుల ఆకాశమున వరుసలు తీరాయి. మెరుపులను గెలిచినప్పటికీ చక్కవ పిట్టలు స్తనంబులను ఎదిరించి తమ పరాక్రమము కనపరిచాయి. అంటే కమలం లాంటి మోము, తుమ్మెదల వలె నల్లని ముంగురులు, దొండపండ్ల వంటి పెదవులు, చేపల వంటి కన్నులు, మెరుపు వంటి దేహఛాయ, తీగ వంటి మేను, చక్రవాకంబులాగా ఉన్న స్తనాలు కల లక్ష్మీదేవి మేఘం వెంబడి మెరుపులాగా మేఘం వంటి ఛాయగల నారాయణమూర్తిని వెంబడించింది. ఈ పద్యంలో తుమ్మెదలు మోమును పద్మమని, చిలుకలు పెదవులను దొండపండు అని, 1000 కోరల చేపలు కనులను చిరుచేపలుగా భ్రమించటం వలన ఇది భ్రాంతిమదలంకారం. 89వ పద్యం. వినువీధిన్ జనుదేరగాంచిరమరుల్ విష్ణున్ సురారాతి జీవన సంపత్తిని రాకరిష్ణు గరుణావర్తిష్ణు యోగీంద్ర హృద్వదన వర్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణు నవోత్థోల సదందిందిరా పరిచరిష్ణున్ జిష్ణురోజిష్ణునిన్. రాక్షసుల ప్రాణముల ముగించువాడును, దయాసముద్రుడును, యోగీంద్రుల హృదయం అందు ఉండువాడు, భక్తులకు మహిమ గొలుపువాడు, వెలుగుచుండనటి లక్ష్మీదేవిచే కొలవబడుతుండేవాడు, జయశాలి, వెలుగు స్వభావం ఉన్నవాడు అయిన ఆ విష్ణుమూర్తి ఆకాశంలో పరితెంచుచుండగా వేల్పులందరూ ఆయనను చూశారు. ఇట్లు పొడగని చెనుదెంచెన్ ఘనుడల్లవాడే హరి పజ్జంగంటి రే లక్ష్మి శంఖనినాదంబదే చక్రమల్లదే భుజంగ ధ్వంసియున్వాడే క్రన్నన నేతించి నటంచు వేల్పులు నమో నారాయణ ఏతిని స్వనులై మ్రొక్కిరి మెంట హస్తి దురవస్థాసక్రికిన్ చక్రికిన్. అలా వేల్పులందరూ కూడా కూడి అదుగో విష్ణువు వస్తున్నాడు, అదుగో లక్ష్మి అతని వెంట వస్తోంది, చక్రం కూడా కానబడుతున్నది, వాని వెంట గరుత్మంతుడు వస్తున్నాడు అని చెప్పుకుంటూ ఆ గజేంద్రుని కాపాడడానికి పోతున్న చక్రాయుధధారి అయిన విష్ణువునకు నమో నారాయణాయ అని మ్రొక్కిన వారైరి. అయ్యవసరంబున కుంజరేంద్ర పాలన పారవస్యంబున దేవతా నమస్కారంబులంగీకరింపక మనస్సమాన సంచారుండై పోయిపోయి కొంత దూరమున శిశుమార చక్రంబునందుంబోలే కురుమకర కుళీరమీన మిథునంబై కిన్నరేంద్రుని భాండాగారంబునుంబోలే స్వచ్ఛ వరకచ్చపంబై భాగ్యవంతుని భాగధేయంబునుంబోలే పరాగజీవనంబై వైకుంఠపురంబునుంబోలే శంఖచక్ర కమలాలంకృతంబై ద్వంద్వసకులం పంక సంకీర్ణంబై యొప్పున పంకజాకరంబు పొడగని. అట్లు వేల్పులు కొనియాడుచుండగా గజరాజు యొక్క రక్షణమునందలి కడనము చేత వేల్పుల యొక్క దండములు ఆదరింపకుండా మనోవేగంతో సాగే వేగం గలవాడై చాలా దూరం వెళ్ళి కొంత దూరంలో శిశుమార చక్రంలాగా మొసలి యొక్క, ఎండ్రకాయల యొక్క, చేపల యొక్క దంపతులు కలదై బృహస్పతి మకర రాశి, కర్కాటక రాశి, మీనరాశి, మిథున రాశి కలదై ఆ కొలను శింసుమారక చక్రంలాగా గురుమకర కుళీర మీన మిథునంబై ఉన్నది. మొసళ్ళు, ఎండ్రకాయలు, చేపల దంపతులు ఉన్నాయి అని తాత్పర్యం. కిన్నెర ఇంద్రుని భాండాగారమునం పోలినంటే కిన్నెరుల ఆప్తుడైన కుబేరుని యొక్క బొక్కసంలాగా తెల్ల గొప్ప తాబేళ్లు కలదై కచ్చెపం అన్నమాట. కుబేరుని బొక్కసాన్ని స్వచ్ఛప వరకచ్చసమై ఉన్నది అంటే నీటి యందు తెల్లని మేటి తాబేళ్లున్నాయి అని అర్థం. అలాగే పరాగ పుప్పటితో కూడిన నీరు, పరాగంటే ప్రసిద్ధితో కూడిన జీవనంబు మనగలదై ఆ కొలని యందు నీళ్లు పుప్పొడి కలవిగా ఉన్నాయి అని అర్థం. ధనికుడు శ్రేష్టమైన జీవనం కలవాడు అని ఇక్కడ అభిప్రాయం. వైకుంఠ పట్టణం వలె శంఖములు, చక్రవాకములు, కమలములు వినిచే అలంకరింపబడినదై పాంచజన్యము, సుదర్శనము, లక్ష్మీదేవి వినిచే శోభిలినదై అంటే కొలను వైకుంఠం
ని పోలి ఉంది అని చెప్తున్నారన్నమాట. అంటే కొనంలో శంఖాలు, చక్రవాకాలు, కమలాలు ఉన్నాయి కాబట్టి వైకుంఠంలో శంఖ చక్రాయుధాలు ఉన్నా కూడా, లక్ష్మీదేవి ఉన్నా కూడా ఇక్కడ కూడా ఉన్నాయి అని అభిప్రాయం. కరుణాసింధుడు శౌరివారి చరమున్ ఖండింపగా నంపె సత్వరితా కంపిత భూమి చక్రము మహోద్యద్విస్ఫులింగచ్చట పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండచ్చటాంతర నిర్వక్రము పాలితాఖిలి సుధాంధ చక్రమున్. వచ్చిన వారి కష్టముల చూచి ఓర్వలేనంత దయాళువగు విష్ణువు నొచ్చిన వారి కష్టముల చూచి ఓర్వలేనంత దయాళువగు విష్ణువు ఆ మకరమును ఖండింపగోరి వేగంగా పోతున్నది కాన భూమండలంనంతయు కదిలించున్నది. సూర్యుని కంటే ఎక్కువ వెలుతురుగల మిణుగులను రాల్చేది. 14 లోకాలలో కూడిన బ్రహ్మాండమునందు అడ్డులేక అంతటా వ్యాపించినది. వేల్పులందరినీ వారి శత్రువుల నుండి కాపాడునది అయిన చక్రాయుధాన్ని పంపారు. అట్లు పంచిన అంబోజాకర మధ్య నూతన నళి న్యాలింగన క్రీడనారంభుడైన వెలుంగురేని చెలువారన్ వచ్చి నీటన్ బుగుల్ధ్వానంతో గులంకువు కలం కుంబొందంగా జొచ్చి దుష్టాంభోవర్తి వసించు చక్కటి కిడాయంబోయి హృద్వేగమై. అలా విష్ణువు చక్రం ప్రయోగించిన వెంటనే తామర కొలని అందులో నళిని అనే స్త్రీని కౌగిలించుకుని జలక్రీడలు సల్పటానికి యత్నించిన వేడి వెలుగుగల సూర్యుడు అనే పురుషుడో అనతగినట్లుగా ఆ సుదర్శనం గుబుల్ గుబుల్ అనే ధ్వనులతో కూడి వచ్చి ఆ కొలనంతయు కృంగునట్లుగా లోపలికి చొచ్చి ఆ క్రూరమగు మకరంబు ఉన్న చోటికి పోయి మనోవేగంబు పోలు వేగము కలదై భీమంపై తలద్రుంచి ప్రాణముల్ బాపెన్ చక్ర మాశుక్రియన్ హేమక్ష్మాధర దేహమున్ చకిత వన్యేభేంద్ర సందోహమున్ కామక్రోధన గేహమున్ కరటిరక్తస్రావగాహంబు నిస్సీమోత్సాహము వీతదాహము జయ శ్రీమోహమున్ గ్రాహమున్. సుదర్శనంబు మడుపుదాపున చేరి మరింత వేగంతో మేరుపర్వతాన్ని పోలిన దేహం కలదై అడవిలోని ఏనుగులన్నిటినీ జళిపించుచున్నదే ఎక్కువైన కామక్రోధములు కలది అయి ఏనుగు యొక్క రక్త ప్రవాహంలో మునిగినదై దప్పిలేక తగ్గక ఇంకా పోరాడవలెను అని అనుకుంటున్నట్లుగా ఉన్నది. ఎట్లయినా ఏనుగును జయించి జయలక్ష్మిని పొందుటయందు పట్టుదల గలది అయి ఉన్న ఆ మొసలి యొక్క శిరమ్మును త్రుంచి దానిని సంహరించెను. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జయ శ్రీమన్నారాయణ.